ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ బాక్స్ అనమాట. అంటే ఫస్ట్ క్వాలిటీ. అన్ని కూడా బాగా మంచి పెద్ద సైజులోనే ఉన్నాయి బాక్స్. రైతు నుంచి దళారు దగ్గరకు వచ్చి, దళారు నుంచి వ్యాపారస్తుల దగ్గరకు వచ్చి, వ్యాపారస్తుల నుంచి కస్టమర్కి వచ్చి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మనమైతే మార్కెట్లోకి వచ్చేస్తున్నాం. పైన పేరు వేసినారు చూడండి. ఇన్నేళ్ళు అయితే పేరు ఉండలేదు. నిన్న వేసినారు, అది ఇంకా వర్క్ జరుగుతుంది, కంప్లీట్ కాలేదు. కాకపోతే ఏపీఎంసీ మార్కెట్ అనేసి ఇంకా మెన్షన్ చేయలేదన్నమాట. అది కన్నడలో రాస్తున్నారు కదా. దీన్ని పిలిచేది మాత్రం ఏపీఎంసీ మార్కెట్ అనే పిలుస్తారు. తెల్లవారుజామున చీకట్లో ఇది మన పరిస్థితి. మాల్ ఏది బాగుంది ఏది బాగాలేదని ఎతికి మరీ ఏరుకోవాలి. 10 నిమిషాల గ్యాప్ లో ఎంత తేడా జరిగిపోయింది చూడండి. పొద్దున్నంతా కూడా తూకాల ప్రకారం ఇచ్చినారు, ఇప్పుడేమో బాక్సుల ప్రకారం డివైడ్ చేస్తున్నారు. తూకాల ప్రకారం ఇచ్చినప్పుడు కేజీ 15 రూపాయలు, బాక్సుల్లోకి వేయగానే బాక్స్ వచ్చేసి 250 రూపాయలు. అడగానంతా చిన్న సైజువి కొంచెం డ్యామేజ్ అయ్యిండేవి వేసేస్తారు. పైన మాత్రం మంచి మాల్ అన్నట్టుగా ఇట్లా పెట్టేస్తారనమాట. ఇక్కడ చూడండి, కొంతమంది అక్క వాళ్ళు అయితే చూస్తున్నారన్నమాట, అడగానే ఎట్లాంటివి ఉన్నాయని తీసేసి మరీ చూస్తున్నారు. చాలా వరకు 90% ఇట్లే జరుగుతుంది. మనం బాక్సుల్లోకి తీసుకున్నప్పుడు అడగానంతా కూడా కొంచెం చిన్న సైజు ఉంటాయి, పైన మాత్రమే పెద్ద సైజు పెట్టేస్తారు. బాక్స్ కి 20 కేజీలు వేసేస్తారు. అంటే పైన పెట్టే బాక్సులు అన్నిటికి కూడా 20 కేజీలు వేస్తారు. మళ్ళీ అందులో కూడా అడగాను బాక్సులకి 20 కేజీలు ఉండవు, కొంచెం తక్కువగానే ఉంటాయి. కాకపోతే లాట్ కొనే వాళ్ళకి ఒక రేటు మాట్లాడుకొని తీస్తారు కదా, వాళ్ళకి సరిపోతుంది. మనం ఒక బాక్స్ 2 బాక్సులు తీసుకున్నప్పుడు ఇట్లా బాక్సుల లెక్కన తీసుకున్నప్పుడు చాలా హుషారుగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి రేటు మాట్లాడి తీసేసుకున్న తర్వాత మళ్ళీ బాక్స్ చేంజ్ చేయడానికి ఉండదు. పైన బాక్స్ బాగుంది కదా అని చెప్పి 3-4 బాక్సులు తీసుకున్నాం అనుకోండి, అడగానివి బాగలేకుండా ఉండొచ్చు, లేదా 20 కేజీల కన్నా తక్కువ కూడా ఉండొచ్చు. అందుకే మనం ఇంకా డబ్బులు ఇవ్వకముందే మనకి ఏ బాక్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డబ్బులు ఇచ్చిన తర్వాత అయితే కన్ఫామ్ గా మనకు బాక్స్ మార్చే ఆప్షన్ ఉండదు. ఎప్పుడో ఒకసారి మాత్రమే మనం రెగ్యులర్ గా ఒకే దళారు దగ్గర కొనేటప్పుడు ఒప్పుకుంటారు 50-50. అది కూడా ఈ రోజు అయితే సపోటాలు ఇంకా కేజీల ప్రకారమే, బాక్సుల ప్రకారం అయితే కాదు. కేజీ వచ్చేసి 60 రూపాయలు, అంటే 50 రూపాయలకి వస్తారనమాట బార్గెన్ చేసి అడిగితే. అయితే 1వ నెంబర్ బాక్స్ ఆ రేటు, 2వ నెంబర్ బాక్స్ రేటు తగ్గుతుంది. ఇంకో 3వ నెంబర్ బాక్స్ అయితే ఇంకొంచెం రేటు తగ్గుతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా 3 రకాలుగా డివైడ్ చేస్తారు. పర్లేదు, సపోటా అయితే కొంచెం పెద్ద మొత్తంలోనే వచ్చింది. లాట్ తీసుకునే వాళ్ళకైతే ఈ రేట్లు ఉండవు, ఇంకొంచెం తగ్గుతుంది. మార్కెట్ అయితే ఈ రోజు కొంచెం రద్దీగానే ఉంది. జామకాయలు చూస్తే మార్కెట్ లో కేజీ 23 రూపాయలు చెప్తున్నారు. బయట చూస్తే కేజీ 25 రూపాయల లెక్క ఆటోలో బోర్డు పెట్టి మరి అమ్మేస్తున్నారు. ఏంటి తేడా అంటే, లాట్ తీసుకున్న వాళ్ళకి చాలా తక్కువ పడుతుంది కదా రేటు. ఆ లెక్కన వాళ్ళు 25 రూపాయలు కేజీ అంటే వాళ్ళకి 18 రూపాయలు లేదా 15 రూపాయలు పడి ఉంటుంది. లాట్ తీసుకునే వాళ్ళకి ఒక బాక్స్ 2 బాక్సులు తీసుకునే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది అసలు రేట్ల విషయంలో. ఇదైతే 1వ నెంబర్ బాక్స్. ఒకవేళ సరుకు మిగిలిన టెన్షన్ ఏమి ఉండదు, ఎందుకంటే మరుసటి రోజుకి కూడా అమ్ముకోవచ్చు. ఈ దానిమ్మ డిమాండ్ అయితే మామూలుగా లేదు అసలు. మధ్యలో కొంచెం రేట్ తగ్గింది, మళ్ళీ ఈ రోజు రేట్ పెరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే 2వ నెంబర్ బాక్స్. ఇది వచ్చేసి కేజీ 125 రూపాయలు. అంటే బార్గెన్ చేసిన తర్వాతనే 125, వాళ్ళు 135 చెప్పినారు. వేరే వాళ్ళకైతే 125కి ఇచ్చేస్తున్నారు. పర్లేదు, 2వ నెంబర్ బాక్స్ అయినా కూడా క్వాలిటీ అయితే బాగానే ఉంది దానిమ్మ. కాకపోతే సైజ్ కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇంక ఈ రేణగాయలు అయితే రెగ్యులర్ గా వచ్చేస్తున్నాయి. రేట్ తగ్గట్లేదు పెరగట్లేదు, మామూలుగానే ఉంది. ఇందాక మనం చూసింది 2వ నెంబర్ బాక్స్. ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ బాక్స్ అనమాట. అంటే ఫస్ట్ క్వాలిటీ. డ్యామేజ్ అనేది ఏమాత్రం ఉండదు ఇందులో. ఒకవేళ డ్యామేజ్ ఉన్నా కూడా మనం ఈ బాక్స్ లో తీసుకొని వేరే బాక్స్ లోకి వేసుకొని కాయలు మార్చచ్చు తూకాల ప్రకారం. ఇది కేజీ 135. కాకపోతే చాలా పెద్ద సైజ్ అయితే కాదు, మీడియం సైజు. బాగుంది సరుకు అయితే. ఇంక ఇవన్నీ 3వ నెంబర్ బాక్సులు అనమాట. డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు అయితే అరటి పండ్ల రేట్ పెరిగిపోయినాయి. ఒక బాక్స్ తీసుకుంటే ఫస్ట్ నెంబర్ బాక్స్ మనకు 420 రూపాయలు పడుతుంది. అన్ని కూడా బాగా మంచి పెద్ద సైజులోనే ఉన్నాయి ఈ బాక్సుల్లో. కాకపోతే మనం ఎప్పుడు ఫస్ట్ నెంబర్ బాక్స్ తీసుకుంటాం. ఈ రోజు మాత్రం 2వ నెంబర్ బాక్స్ తీసుకోబోతున్నాం. రైతు నుంచి దళారు దగ్గరకు వచ్చి, దళారు నుంచి వ్యాపారస్తుల దగ్గరకు వచ్చి, వ్యాపారస్తుల నుంచి కస్టమర్కి వచ్చేసరికి రేట్ చాలా మారిపోతుంది. అరటి పండ్లు రేట్ అయితే తగ్గింది, కాకపోతే రైతు దగ్గర తగ్గింది. దళారు నుంచి మన దాకా వచ్చేసరికి రేటు మారుతుంది. మధ్యలో ఎన్నిసార్లు సరుకు చేతులు మారుతుందో అన్నిసార్లు రేటు కూడా మారిపోతుంది. పప్పాయి పండ్లు అయితే పర్లేదు, కొంచెం ఎక్కువ మొత్తంలోనే వచ్చేసినాయి ఈ రోజు. అయితే మనకి ఈ రోజు బంపర్ ఆఫర్ అనమాట. మనం లాట్ లో తీసుకుంటున్నాం. లాట్ అంటే ఎంత మొత్తం అయితే తీసుకొచ్చింటారో మార్కెట్ లేక ఆ మొత్తాన్ని ఒకరే కొంటే దాని లాట్ అనమాట. చాలా తక్కువ రేటు పడుతుంది. మనకు వచ్చేసి కేజీ 15 రూపాయలు. ఇందులో మనం ఏరుకోవాలి మంచి కాయలు. ఈ మొత్తాన్ని కలిపి 3 తీసుకున్నారు. వాళ్ళలో మనం కూడా జాయిన్ అయినాం. మనం 4వ నెంబర్ అనమాట. ఇక్కడ చాలా కాయలు ఉన్నాయి కాబట్టి మనం అయితే ఫస్ట్ క్వాలిటీనే ఏరుకొని ఇంటికి వచ్చేసినాం. ఇంతకు ముందు అయితే ఎప్పుడు కూడా 2వ నెంబర్ బాక్స్ తీసుకోలేదు అరటి పండ్లు. కాకపోతే ఈ రోజు మనం రేట్ తక్కువ అనేసి 2వ నెంబర్ బాక్స్ తీసుకున్నాం. చూడాలి వ్యాపారం ఎలా అవుతుందో. అరటి పండ్లు 365 వేస్తున్నారు. పర్లేదు, సరుకు అయితే బాగుంది, కాకపోతే మచ్చలు ఎక్కువగా ఉన్నాయి. ఇంక వీటిని అయితే బండి మీద పెట్టలేదు, ఎందుకంటే ఒక కస్టమర్ తీపిచ్చిపోయినారు పొద్దున్నే. నాకు ఒక 5-6 గుచ్చులు కావాలి, తీసి పెట్టండి, వచ్చి తీసుకెళ్తాను అని. వాళ్ళ కోసం ఒకే సైజు ఉండేవి పక్కన తీసి పెట్టినాం అనమాట పొద్దున్న. పప్పాయి పండ్లు 18 కేజీలు తీసుకున్నాం. అన్ని పెద్ద సైజువే తీసుకున్నాం, క్వాలిటీ బాగున్నాయని. లేకపోతే మీడియం సైజువే తీసుకునే వాళ్ళం ఎప్పుడు. అరటి పండ్ల 2వ బాక్స్ లో అయితే చాలా పీసులు ఎక్కువ వచ్చేసినాయి. అంటే వాళ్ళు తూకం తక్కువ వచ్చినప్పుడు కట్ చేసి వేస్తుంటారు కదా, అట్లాంటి పీసులు అయితే చాలా ఎక్కువగా అయిపోయినాయి. మనం అయితే క్వాలిటీ విషయంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వం. కాకపోతే ఈ రోజు ఎందుకు అంటే మనం రేట్ ఎక్కువ
పెట్టి తీసుకుని వచ్చినా కూడా అదే 40-50 రూపాయలు అడుగుతారు. అందుకనేసి మనం 2 నెంబర్ బాక్స్ తీసుకున్నాం. ఎట్లా అవుతుందో ఏంటో ఈరోజు వ్యాపారం. 11:30 వరకు అయితే అసలు బోనిగా అవ్వలేదు. పప్పాయి పండు అయితే 30 రూపాయలు బోనిగా అయ్యింది. అరటి పండు మాత్రం బోనిగా అవ్వలేదు. 11:30 పైన 10 రూపాయలు బోనిగా అయ్యింది. ఈ విధంగా మచ్చులు ఉండటం వల్ల ఏంటి అంటే అది కాయ బాగాలేదేమో, పైన మచ్చుంది అనుకుంటారు. కాకపోతే పైన మాత్రమే మచ్చు ఉంటుంది. చూడ్డానికి నీట్ గా కనిపించదు కదా, ఆ మచ్చలు చూసి కస్టమర్స్ ఆగట్లేదు అనమాట. ఈరోజు అనవసరంగా తీసుకున్నాం కదా 2 నెంబర్ బాక్స్ అనిపించింది, గిరాకీ ఏం లేకపోయేసరికి. నిన్న మొన్న కూడా వ్యాపారం అయితే చేసామండి, కానీ నేను వీడియో పెట్టలేదు. ఎందుకంటే 2 రోజులు అమ్ముకోవాల్సి వచ్చింది సరుకు, వ్యాపారం డల్ అయ్యి. మార్కెట్ లో కూడా సరుకు అయితే పెద్ద మొత్తంలో ఏం రాలేదు. 2 రోజులు డల్ గానే ఉంది, అందుకే నేను వీడియో తీయలేదు. పప్పాయి పండ్లు అయితే పర్లేదు, అడపా వెళ్తున్నాయి. కానీ అరటి పండ్లు చాలా స్లో మూమెంట్ అయిపోయింది. ఎందుకంటే నేను 40 రూపాయలు చెప్తే 30 రూపాయలకి అడుగుతున్నారు. 50 రూపాయలు చెప్పిండేటివి 40 రూపాయలకి అడుగుతున్నారు. ఒకవేళ 50 రూపాయలు 60 రూపాయలు చెప్తే కనుక అసలు నిలబడట్లేదు కస్టమర్. చూసి తక్కువ రేటుకి ఇచ్చుకోవడానికి కాదు, ఎందుకంటే అన్ని పెద్ద సైజు వచ్చేసినాయి అనమాట. సెకండ్ నెంబర్ బాక్స్ తీసుకున్నా కూడా మచ్చలు ఒకటే ఉన్నాయి, కానీ అన్ని పెద్ద సైజు వచ్చేసినాయి. ఏందబ్బా ఈ వ్యాపారం, అన్నం పప్పు వడలు తిని ఇంట్లో నిద్రపోదామా అనిపించింది ఒక గంట సేపు నాకైతే ఆ గిరాకీలను చూసి. ఎందుకంటే ఒక్కొక్కసారి పేషెన్సీ ఉండదన్నమాట. పొద్దున్న తెల్లవారుజామునే పోయి సరుకేసుకొని వచ్చి మనం ఇక్కడ ఒక 5-10లో బేరం ఆడేటప్పుడు కోపం వచ్చేస్తుంది. కానీ అది కస్టమర్ లక్షణం, తప్పు కాదు ఆ విషయంలో. కాకపోతే మనకి ఏంటంటే ఎక్కువ రేటు పడినప్పుడు మనకి ఇట్లా తక్కువకి అడిగినప్పుడు కోపం వచ్చేస్తుంది. ఏం వ్యాపారం లేదు ఈరోజు అయిపోదేమో సరుకు అనే మూమెంట్లోనే ఒక 2 కస్టమర్లు అయితే వచ్చేస్తున్నారనమాట. 10 కాదు 8 డజన్లు అనమాట. ఒక కవర్లో 4 డజన్లు, ఇంకొక కవర్లో 4 డజన్లు, మొత్తం 8 డజన్లు తీసుకున్నారు. కోతులకు వేయడానికంట వాళ్ళకి మనం ఒక రేటు మాట్లాడి ఇచ్చేస్తున్నాం అనమాట. చిన్న సైజు ఉండేటివి 30 రూపాయలకి, కొంచెం పెద్ద సైజు అంటే మీడియం సైజు ఉండేవి 40 రూపాయలకి ఇచ్చేసినాం. ఎందుకంటే ఒకేసారి అంత సరుకు వెళ్ళిపోతుంది కదా. ఒకరు 8 డజన్లు, ఇంకొకరు 5 డజన్లు తీసుకున్నారనమాట ఒక రేటు మాట్లాడి. ఆ ఇద్దరిలో ఒక కస్టమర్ అయితే పొద్దున్నే చిన్న సైజు తీపిచ్చిపోయినారు కదా, ఆ అన్న అనమాట. సాయంకాలం వస్తారా అనుకున్నాం, కానీ రాత్రి వచ్చి తీసుకెళ్ళినారు. పొద్దున్నుంచి దిగాలుగా కూర్చున్న దాన్ని ఒక్కసారిగా మనశ్శాంతంగా అనిపించింది. ఒక్కసారిగా ఇంత సరుకు అమ్ముడుపోయేసరికి. ఇంకా సరుకు మొత్తం అయిపోయింది కదా అని డ్యామేజ్ అయ్యిండే ఉంటాయి కదా, అవి కూడా ఇంకా ఫ్రీగానే వేసేస్తున్నారు. ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే వాళ్ళు వేస్తుంది కోతులకు కదా, తింటాయిలే అని చెప్పేసి ఆ అన్న కూడా వేసేయండి అన్న అన్నారు. మా ఆయన ఫ్రీ వేసేస్తున్నారు. ఒక హాఫ్ డజన్ ఏమో ఉన్నట్టున్నాయి అన్ని కలిపి. అరటి పండ్లు అయితే మొత్తం అయిపోయినాయి. ఇంక పప్పాయ పండ్లు మాత్రం 2 మిగిలినాయి. ఆ 2 అయిపోతే ఇంటికి వెళ్ళేదే. దాదాపు సరుకు మొత్తం అయిపోయినట్టే కదా, ఇంక పప్పాయ పండ్లు 2 ఉన్నాయనేసి మా ఆయన కౌంటింగ్ చూసుకుంటున్నారు. అయితే మేము వెజిటబుల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలనుకున్నాం. మనం ఏదైనా స్టార్ట్ చేయాలని ప్లాన్ వేసుకున్నప్పుడు ఆ ప్లేస్ లో ఇంకొకరు వచ్చేస్తారనమాట. ఈ కాంపిటీషన్ అనేది ప్రతి పనిలోనూ ప్రతి బిజినెస్ లోనూ కామన్. కాకపోతే మనకి ఇప్పుడు పండ్ల వ్యాపారంలో కొంచెం ఇన్కమ్ తక్కువ అవుతుంది కాబట్టి రీప్లేస్మెంట్ కూరగాయలు అనుకున్నాం. అయితే అనుకోగానే అన్ని జరిగిపోవు కదా, దానికి కూడా ఒక టైం అంటూ రావాలి ఏదైనా జరగాలంటే. మనకేంటి అంటే ఇదే ఆధారం, ఎందుకంటే దీంట్లో చాలా సంవత్సరాల నుంచి మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ పని తప్ప వేరే పని చేయడానికి ముందడుగు వేయాలంటే కొంచెం ఆలోచిస్తాం. 2-3 రోజులు మనకి వ్యాపారం సరిగ్గా లేకపోయేసరికి కొంచెం బెంగ అయిపోయింది. ఈ రోజైతే పర్లేదండి, లాభం మంచిగానే వచ్చింది. 630 రూపాయలు వచ్చింది. మీ అందరి సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎప్పటికీ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. వీడియో నచ్చితే గనక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఒక చిన్న లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.